సామంతరాజులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లుగా కొందరు నేతల తీరు ఉంటుంది. పదవులు, సంపాదన కొందరికేనా, తమకు ఉండదా అని కొందరు నేతలు ప్రశ్నిస్తూ ఉంటే, ఇష్టానుసారం ప్రవర్తిస్తూ అందిన కాడికి దండుకునే వాళ్ళు ఇంకొందరుంటారు. ఏపీలో అధికార కూటమికి నాయకత్వం వహించే టీడీపీలో ఇలాంటి బ్యాచ్ ఒకటి కనిపిస్తూనే ఉంది. పదవి రాలేదన్న కోపంతో బోండా ఉమా, దందాల్లో ఆరితేరిపోయిన భూమా అఖిలప్రియ ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి ఏకు మేకై కూర్చున్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం వారిని పిలిపించి మాట్లాడినా పెద్ద ప్రయోజనం ఉంటుందని అనడానికి కూడా వీల్లేదు. ప్రస్తుతానికి వాళ్ళు మౌనం వహించినట్లే నటించినా లోలోన మాత్రం అసంతృప్తి జ్వాలలు రేగుతూనే ఉన్నాయి. ఇతరులతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళు తీవ్ర అసంతృప్తిలోకి లోనవుతున్నారు. పైగా వారిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారని టీడీపీ నాయకత్వం భయపడుతోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీరుతో తలెత్తిన వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోయిందని పార్టీ పెద్దలు భావిస్తే అది పొరబాటే అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అది నివురుగప్పిన నిప్పులా లోలోన రాజుకుంటోందన్న భయం టీడీపీని వెంటాడుతోంది. బోండా తన వ్యక్తిగత అజెండాను ఆవిష్కరించిన మాట వాస్తవం. కాకపోతే ఆయన తన సామాజిక వర్గాన్ని తెర మీదకు తెచ్చి ఇప్పట్లో వివాదం సమసిపోకుండా చూసుకున్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు ఆయన ఏం చెప్పారో కానీ బయటకు వచ్చి మీడియా ముందు మాత్రం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్లుగా ప్రవర్తించారు. బోండా ఉమా అసంతృప్తికి దశాబ్దం పైగా చరిత్ర ఉన్న మాట వాస్తవం. గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు కూడా బోండా ఉమకు అదే అసంతృప్తి ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన తనకు న్యాయం జరగడం లేదన్న ఆగ్రహం ఆయనలో ఉంది. అందుకే వైసీపీ వారితో వేదిక పంచుకున్నారన్న ఆరోపణలకు ఆయన ఇస్తున్న కౌంటర్లోనే ధిక్కారం కనిపిస్తోంది. తాను ఒక్కడినే కాదని, చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బొండా వర్గం సోషల్ మీడియాలో ఓపెన్ ప్రచారం చేస్తోంది. పైగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా వైసీపీతో బాయ్ బాయ్ అంటున్నారని ప్రస్తావిస్తోంది. సభలో తారసపడినంత మాత్రాన వైసీపీ వారితో కలిసిపోయినట్లా అని గద్దించటం ద్వారా బోండా ఉమా నా మంత్రి పదవి ఏమైందని అడుగుతున్నట్లయింది. ఇక ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫైర్ బ్రాండ్. ఎవ్వరిని లెక్క చెయ్యరు. ఆమె దందాలకు అడ్డుండదు. ఆమె వసూళ్లు చికెన్ షాపుల నుంచి మొదలవుతుంది. తనకు ఎదురు తిరుగుతారని అనుకుంటే సొంత పార్టీ నేతలపై కూడా ఎగబడి కొడతారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తరచూ దర్బార్లు నిర్వహిస్తూ టెండర్లు పెట్టేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఇక అంతే సంగతులు అనుకోవాల్సిందే. పార్టీ అధినాయకత్వం ఆమెను అనేక పర్యాయాలు హెచ్చరించింది. అయినా తీరు మారలేదు. తాజాగా అహోబిలమాలయంలో భక్తుల తలనీలాల కాంట్రాక్ట్ వివాదంలో అఖిలప్రియ పేరు తెరమీదకొచ్చింది. ఆమె వర్గం వైసీపీ వారిని ఎగబడి కొట్టిందట. దాంతో టీడీపీ క్రమశిక్షణా సంఘం ఆమెను పిలిపించి మాట్లాడింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించేసింది. అయినా ఏముంటుంది ప్రయోజనం? వాయబ్బా ఇలాంటివి చాలా చూసాం అన్నట్లుగా అఖిలప్రియ మనసులో అనుకుని వెళ్లిపోయి ఉంటారు. అంతే.